ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధికి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు. గోపాల్పట్నం 92వ వార్డు వెంకటాపురంలో అభివృద్ధి పనులకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడప గడపకు పర్యటించినప్పుడు స్థానికుల సమస్య మా దృష్టికి తీసుకొచ్చారని వెంటనే రోడ్డు వేయడానికి నిధులు మంజూరు చేసి ఈ రోజు శంకుస్థాపన చేశామన్నారు. అలాగే ఈ ప్రాంత వృద్ధులు ఆధార్లో వయసు సరిగా లేక ప్రభుత్వ పింఛన్ రావటం లేదని అటువంటి వారిని గుర్తించి స్వంత సొమ్మును పింఛన్గా ఇవ్వడం జరిగిందని అన్నారు. అనంతరం వాలంటీర్ల ఆనంద్ కుమార్ కు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు బెహ్రా భాస్కర్ రావు, గునిశెట్టి శ్రీనివాస్, గ్రామ సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. మీరందరూ వాలంటీర్ అందరూ ఉన్నారు. సైడ్కి వెళ్ళండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ రెడ్డి వీధిలో సుమారుగా 9 లక్షలు పెట్టి ఈరోజు ఇక్కడ డ్రైన్స్ కానీ కాలువలు కానీ ఈరోజు శంకుస్థాపన చేశాం. ఇక్కడ ప్రజలందరికీ కూడా నేను గడపడకు వచ్చినప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు, 10 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు మేము ఎవరిని అడిగినా కూడా 10 సంవత్సరాల నుంచి ఒక్కరు కూడా పట్టించుకోవటం లేదు. దీన్ని ఏది కంపల్సరీగా వేయించండి, మాకు అదే కోరిక అంతకుమించి ఏమీ లేదు అన్నారు. తప్పకుండా చేయిస్తానని చెప్పి ఇమీడియట్గా వర్క్ పెట్టడం, ఈ వర్క్ కూడా 9 లక్షలు శాంక్షన్ చేసి డ్రైన్స్ అలాగే రోడ్డు కూడా చేయడం జరుగుతుంది. అలాగే కొద్ది టెక్నికల్ ప్రాబ్లమ్స్తో ఉన్న చాలామంది వృద్ధులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆధార్ సరిగ్గా లేకపోవడం వలన, అప్పట్లో ఆధార్ చేసేటప్పుడు సరైన ఏజ్ అయిపోవడం వలన ఈరోజు చాలా ఇబ్బందులు పడుతూ వాళ్ళకి టెక్నికల్ ప్రాబ్లమ్ పెన్షన్ రావట్లేదు. వాళ్ళకు కూడా నేను ఆర్థిక సాయం చేసి వాళ్ళ గవర్నమెంట్ నుంచి ఇప్పించే వరకు కూడా నేను మాట ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి నేను వీళ్ళందరికీ కూడా ఇస్తున్నాను. వాళ్ళందరికీ కంపల్సరీగా పెన్షన్స్ వాళ్ళకి వచ్చేటట్టు ప్రభుత్వం నుంచి వచ్చేటట్టు కూడా నేను చేస్తానని వాళ్ళకి చెప్తుంది.